ఒక కొండ పక్కన రెండు చిన్న ఊర్లు ఉండేవి. ఆ రెండు ఊర్ల మధ్యలో ఒక అందమైన రామాలయం ఉండేది. చాలా సంవత్సరాలుగా రెండు ఊర్ల వాళ్ళు ఆ గుడికి వచ్చి భక్తితో పూజలు చేసేవాళ్లు. కాని ఒకరోజు ఈ గుడి మా ఊరిదే అని ఒక ఊరివాళ్లు అన్నారు. కాదు కాదు, ఇది మా ఊరిదే అని ఇంకో ఊరివాళ్లు ఎదురు చెప్పారు. మాటలతో మొదలైనది చివరికి గొడవగా మారింది. అప్పుడు పెద్దవాళ్లు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ కొండపై ఒక జెండా ఉంది. ఎవరు ఆ జెండాను తీసుకువచ్చి గుడి దగ్గర కట్టి వేస్తారో వాళ్లదే ఈ గుడి అని పోటీ పెట్టారు. ఆ రోజు ఉదయం రెండు ఊర్ల నుంచి యువకులు, పెద్దవాళ్లు కొండెక్కడం మొదలుపెట్టారు. దేవుడి మీద భక్తితో కాకుండా ఆ గుడి మాకు దక్కాలి అన్న అహంకారంతో కొండ ఎక్కుతున్నారు. అంతలో ఎవరూ ఊహించని విధంగా ఒక కోతి వచ్చింది. అది చురుకుగా కొండెక్కి ఆ జెండాను తీసుకుని నేరుగా గుడి గోపురం మీద కట్టివేసింది. అది చూసిన రెండు ఊర్ల వాళ్ళు నిశ్శబ్దంగా నిలబడ్డారు. అప్పుడు ఒక వృద్ధుడు ముందుకు వచ్చి అన్నాడు, మన అహంకారం వల్ల దేవుడిని కూడా మన మధ్యలో పంచుకోవాలని చూశాం. కానీ ఈ కోతి మన కళ్లను తెరిపించింది. ఈ గుడి ఏ ఒక్క ఊరిది కాదు. ఈ దేవుడు ఏ ఒక్క ఊరివాడు కాదు. దేవుడు మన అందరివాడు. ఆ మాటలు విన్న వెంటనే రెండు ఊర్ల వాళ్ళు తమ అహంకారాన్ని వదిలి ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఆ రోజు నుంచి రెండు ఊర్ల వారు గొడవలు లేకుండా భక్తి శ్రద్ధలతో ఉన్నారు.